బ్యాంకుల మధ్య పోటీ ఎట్లయిందంటే ఒకప్పుడు బ్యాంకులో అకౌంట్ కావాలంటే నాకు బాగా గుర్తు మా చిన్నప్పుడు 10th క్లాస్ అప్పుడు మొట్టమొదటి బ్యాంక్ అకౌంట్ వచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. అప్పుడు అది తీసుకోవడానికి 4 రోజుల పాటు బ్యాంక్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఎందుకు? మేము పెట్టగలిగేది బాగా పూర్ ఫ్యామిలీ కాబట్టి 10 రూపాయలు డిపాజిట్ చేయగలం ఫస్ట్, అంతే. అంతకు మించి పైన ఎంత చేయగలుగుతాం అనేది మాకు తెలియదు. కాబట్టి ఈ 10 రూపాయలు బ్యాంకులో వేయడం, దాంట్లో రూపాయి కూడా వేయచ్చు ఆ రోజుల్లో. కాబట్టి ఈ 10 రూపాయలు మినిమం డిపాజిట్ చేయాలంటే వాళ్ళకి చాలా చులకన. అందుకని చెప్పేసి అకౌంట్ ఇవ్వాల. ఏది ఎవరినన్నా షూరిటీలు తెచ్చుకోండి ఇట్లాగా మాకు తెలిసిన వాళ్ళందరినీ కనుక్కొని ఫైనల్గా 3-4 రోజుల తర్వాత అక్కడే బ్యాంక్ దగ్గరనే వచ్చిన కస్టమర్లలో ఒకళ్ళిద్దరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పెట్టిన సంతకం మీద అకౌంట్ ఇచ్చారు. అప్పుడు అంటే అంత కష్టం ఆ రోజున బ్యాంక్ అకౌంట్. ఇవాళ వచ్చేటప్పటికి మనకి దారిలో ఎక్కడ పడితే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర, మాల్స్ దగ్గర మీకు క్రెడిట్ కార్డు కావాలని అడుగుతారు. పెట్రోల్ బంకుల దగ్గర అక్కర్లేదమ్మా మా దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉందంటే మాది తీసుకోండి ఇంకా బెనిఫిట్ అంటారు. సరే క్రెడిట్ కార్డు తీసుకుని నేను ఎక్కడ మరి లింకప్ చేయాలంటే బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోండి సార్ అంటారు. అట్లా క్రమంగా ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క అకౌంట్. ఈ అకౌంట్స్ 3-4 అయిపోతున్నాయి మనకి. దీంతో పాటు అకౌంట్ ఉన్న దగ్గర నుంచి దాంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి పెట్టిన దగ్గర నుంచి మా దగ్గర లోన్ ఉంది, ఏది దాని పేరేంటి, పర్సనల్ లోను, క్రెడిట్ కార్డ్ లోను, తర్వాత డెబిట్ కార్డ్ లోను, ఇట్లాగా లోన్ల మీద లోన్లు. సరే నాలాంటోడికైతే కనుక కార్డులు ఎన్ని ఉన్నా లేకపోతే అది తీసేయండి రా బాబు, మేము ఆన్లైన్లో మీరు క్యాన్సిల్ పెట్టండి అని అడుగుతాను నేను. ఎందుకంటే నేను ఉద్యోగం చేసినప్పుడు ఉన్నటువంటి అకౌంట్లు క్లోజ్ చేయాలి అంటే చేయనియట్లేదు వాళ్ళు. అక్కడికి వెళ్ళి కూర్చోవాలి, హైదరాబాద్లో కూర్చుని బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. అదో పెద్ద తతంగం. ఇక మనం ఆపరేట్ చేసేది మాత్రం నడుపుకుంటాం, మిగతా పట్టించుకోకపోతే మినిమం బ్యాలెన్స్ లేకపోతేనేమో పెనాల్టీలు వేస్తారు. కాబట్టి మినిమం బ్యాలెన్స్ ఉంచాలి, అదొక బొక్క. పోనీ అలాగని తీసేద్దాం, ఈలోపు వాటి నుంచి ఫోన్లు నీకు పర్సనల్ లోన్ ఇంత వస్తుంది అంత వస్తుంది అన్నటువంటి. ఇది ఇప్పటిదాకా నాలాంటి వాళ్ళం అయితే ఆ లోన్లు తీసుకుని నాశనం కాకూడదన్న ఉద్దేశంతో తీసుకోవడానికి ఇష్టం చూపెట్టినాం. కానీ దొరికిందే ఛాన్స్ అని చెప్పి దొరికిన ప్రతి చోట అప్పు చేసేటువంటి వాళ్ళు పర్సనల్ లోను, క్రెడిట్ కార్డ్ లోను, డెబిట్ లోను, అదే దాని పేరేంటి, వెహికల్ లోను, 2 వీలర్ లోను, 4 వీలర్ లోను, ఇట్లాగా ఎన్ని పడితే అన్ని లోన్లు వచ్చినాయన్నీ తీసేసుకుంటే ఈ బ్యాంకులో తీసుకుని ఆ బ్యాంకులో తీసుకుని ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లో తీసుకుంటున్నటువంటి వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని మార్చాలని నిర్ణయించింది. ఇక పైన ఈ ఒకేసారి పలు బ్యాంకుల్లో అప్పు తీసుకునేటటువంటి కాన్సెప్ట్ లేకుండా చూడడానికి రుణ స్వీకర్త నష్టభయ మదింపును మెరుగుపరిచే కొత్త నిబంధన ఆగస్టులో ఆర్బీఐ జారీ చేస్తే అమలు చేయడానికి బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలకు 2020 జనవరి 21 వరకు సమయం ఇచ్చింది. వేర్వేరు రుణాలకు సంబంధించి నెలవారీ కిస్తీ ఈఎంఐలు ప్రతి నెలలో వేర్వేరు తేదీల్లో ఉండొచ్చు. నెల రోజులకోసారి ఆర్థిక సంస్కరణ సంస్థలు రుణ సమాచారాన్ని వెల్లడించడం వల్ల బకాయిలు తిరిగి చెల్లింపు లేదా ఎగవేతల సమాచారం 40 రోజుల వరకు ఆలస్యం అవుతుంది. ఇప్పుడు 15 రోజులు రిపోర్టింగ్ గడువు వల్ల ఈ ఆలస్యాలు గరిష్టంగా తగ్గేటటువంటి అవకాశం ఉంది.